హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదండి. నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు టేపు లేకుండా నార్మల్ ప్యాంట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. 2 మీటర్స్ ప్యాంట్ క్లాత్ తీసుకోండి. ఈ క్లాత్ వచ్చేసి కాటన్ క్లాత్ అండి. 2 మీటర్స్ తీసుకోవాలి. 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలి. ఓపెన్ వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ సైడు, క్లోజ్ వచ్చేసి ఏమన్నా రైట్ హ్యాండ్ సైడ్ ఉండేలాగా చూసుకోండి. అది కోసం పర్ఫెక్ట్గా ఉన్న నార్మల్ ప్యాంట్ ఒకటి తీసుకోండి. క్లాత్ ఓపెన్ ఉన్న సైడు ప్యాంటుని ఈ విధంగా ఈ నడుము బెల్ట్ అనేది వదిలేసి వేసుకోవాలి. ఇక్కడ కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు దగ్గర నుంచి పెట్టుకోవాలి. దీన్ని ఈ విధంగా మర్చేసి ఇక్కడ నుంచి పెట్టుకోవాలి. క్లాత్ మీద ఈ విధంగా పెట్టుకోండి. మళ్ళీ చివరన మడిచి కుట్టాలి కాబట్టి ఈ మిగిలిన క్లాత్ మొత్తం పెట్టేసుకుంటున్నాను. ప్యాంట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ మాత్రం ప్యాంట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా మాత్రం మార్కింగ్ పెట్టుకోకూడదు. ఈ విధంగా క్రాస్గా ఉంది కదా, దాన్ని ఇలా స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఈ విధంగా స్ట్రైట్గా ఉండేలాగా పెట్టుకోవాలి. ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోండి. ప్యాంట్ అనేది తీసేయండి. ఇక్కడ నుంచి ఈ చివరి వరకు ఒక లైన్ డ్రా చేయండి. ఈ విధంగా లైన్ డ్రా చేయాలి. ఇక్కడ నుండి ఈ విధంగా కలుపుకోవాలి. ఇక్కడ నుండి మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి. ఖర్చు కోసం 1 ఇంచు ఈ విధంగా మార్క్ చేసుకోండి. మార్క్ చేసిన విధంగా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. మిగిలిన క్లాత్లో నడుం బెల్ట్ తీసుకోవాలి. ప్యాంటుని ఈ విధంగా వేసుకోవాలి. నాడ వేయడానికి కుట్టాలి కదా, అందుకని చెప్పి లోపలికి మడవడానికి 1.5 వదిలిపెట్టేసేసి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకుంటున్నాను. 1.5 వదిలేసేసి ప్యాంట్ అనేది వేసుకోండి. ఈ విధంగా పెట్టుకోండి. ఈ కింద కూడా ఈ కుచ్చు పెట్టినది కలపడం కోసం ఖర్చు కావాలి కదా, ఆ ఖర్చు కోసం ఈ కుట్టు కిందకి ఒక 1/2 ఇంచు కిందకి పెట్టుకోండి. ఇటు సైడ్ కూడా అంతే. ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఈ సైడ్ని కూడా ఇక్కడ ఈ కుట్టుకి ఒక 1/2 ఇంచు కిందకి పెట్టుకోండి. ఈ విధంగా డ్రా చేయండి. ఇక్కడ కూడా ఈ విధంగా డ్రా చేయండి. ఈ విధంగా డ్రా చేసాం కదా, ఈ డ్రా చేసిన విధంగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. నడుం బెల్ట్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. టేప్ లేకుండా నార్మల్ ప్యాంట్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.